టీమిండియా తాత్కాలిక సారథి శుభ్మన్ గిల్ పై ఫ్యాన్స్ క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫిష్ కెప్టెన్సీ అంటూ అతనిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. జింబాబ్వే పర్యటనలో టీమిండియాను నడిపిస్తున్న గిల్ ఆటగాడిగా కెప్టెన్ గా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. టీమిండియాకి వరుసగా 2 విజయాలు అందించాడు. బుధవారం జరిగిన 3వ టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మను ఓపెనర్గా కాకుండా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి పంపించారు. ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ ఇప్పుడు తప్పుపడుతున్నారు. 2వ టీ20లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మను ఓపెనర్గా కొనసాగించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక జైస్వాల్ రీఎంట్రీతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్లో ఆడాల్సి వచ్చింది. కానీ గత మ్యాచ్ జోరును అభిషేక్ శర్మ కొనసాగించలేకపోయాడు. 9 బంతుల్లో 4 సాయంతో 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. అభిషేక్ శర్మను ఓపెనర్గా పంపించుంటే పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ ఉపయోగించుకొని ధాటిగా ఆడేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ డౌన్లో కంటే ఓపెనర్గానే అభిషేక్ శర్మ సత్తా చాటగడ్లని సూచిస్తున్నారు. కనీసం చివరి 2 మ్యాచ్ల్లోనైనా అతన్ని ఓపెనర్గా ఆడించాలని కోరుతున్నారు. అసలు గిల్ టీ20లకు పనికిరాడని, టుక్ బ్యాటింగ్తో జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. గిల్ది సెల్ఫిష్ కెప్టెన్సీ అని, అభిషేక్ శర్మ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో భాగంగానే గిల్ ఓపెనింగ్ చేసినట్లు తెలుస్తోంది.